అందరికీ నమస్కారం. అందరికీ హోలీ పండుగ అంటే రంగుల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ పండుగ చరిత్ర గురించి చెప్పుకుందాం. పురాణాలు, ప్రాముఖ్యత మరియు సంప్రదాయాలు వివరించబడ్డాయి. హోలీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పండుగ. ఇది భారతదేశంలో జరిగే సాంప్రదాయ హిందూ వసంతోత్సవం. ఇది ప్రధానంగా మార్చిలో పౌర్ణమి రోజున నిర్వహించబడుతుంది మరియు వసంత రాకను జరుపుకుంటుంది. హోలీని ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని కూడా పిలుస్తారు మరియు రంగురంగుల పొడి మరియు నీటిని ఉపయోగించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పాల్గొనేవారు గులాల్ అని పిలిచే రంగులతో ఆడుకోవడం మరియు హ్యాపీ హోలీ అని చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకోవడం దీని ప్రత్యేకత. లింగ కుల భేదాలకు అతీతంగా సాగే అమూల్యమైన క్షణం. వ్యవసాయంలో విజయం మరియు సమృద్ధిగా పంటలు పండాలని ప్రార్థించడానికి హోలీని మొదట నిర్వహించారని నమ్ముతారు. తరువాత ఇది కృష్ణుడి పురాణం యొక్క భూత వైద్యం ఆచారాలతో మిళితం చేయబడింది మరియు దాని ప్రస్తుత రూపంలో స్థిరపడింది. రంగురంగుల పొడి మరియు నీటిని ఒకదానిపై ఒకటి విసరడం అనే ఆచారం దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి మరియు వారిని శుద్ధి చేయడానికి ప్రజల ఇళ్లలోకి మురికి మరియు మురికిని విసిరే ఆచారం నుండి ఉద్భవించింది. హోలీ పండుగను దేశం మొత్తం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. ఈ పండుగ ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. హోలీ చరిత్ర. హోలీ చరిత్ర వివిధ ఇతిహాసాలు మరియు కథలతో హిందూ పురాణాలు మరియు సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయింది. అన్నింటిలో హోలీకి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన ఇతిహాసాలు హోలిక మరియు ప్రహ్లాదుడి కథలు. హోలీ భోగి మంట లేదా హోలికా దహన్ అనేది హిందూ పురాణాల నుండి హోలిక మరియు ప్రహ్లాదుల కథ ఆధారంగా జరుపుకునే వేడుక. ఈ పండుగ బుందేల్ఖండ్లోని ఇరిచ్ ఆఫ్ ఝాన్సీ నుండి ప్రారంభమైంది. ఇది ఒకప్పుడు హిరణ్యకశిపుని రాజధానిగా ఉండేది. ఈ కథ ప్రకారం హిరణ్యకశిపుడనే రాక్షస రాజు ఉండేవాడు. దైత్యుల రాజు బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. అతను అమరత్వం యొక్క వరం అని అతను పగలు లేదా రాత్రి సమయంలో మరణించాడు. మనిషి లేదా జంతువు అతన్ని చంపలేవు. ఈ వరం పొందిన తరువాత హిరణ్యకశ్యప చాలా గర్విష్ఠుడు అయ్యాడు మరియు ప్రతి ఒక్కరూ తనను దేవుడుగా ఆరాధించమని కోరాడు. కానీ అతని ప్రహ్లాదుడు ఈ రాక్షస రాజు ఇంట్లో జన్మించాడు. అతను తన తండ్రి కంటే మహావిష్ణువుకి అంకితమయ్యాడు. హిరణ్యకశిపుని రాజు శ్రీకృష్ణుని పట్ల ఆయనకున్న భక్తిని ఇష్టపడలేదు. హిరణ్యకశ్యపుడు అతన్ని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అయినా ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అంతిమంగా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని డికోలి పర్వతం నుండి కిందకు పడేశాడు. డికోలి పర్వతం మరియు ప్రహ్లాదుడు పడిపోయిన ప్రదేశం ఇప్పటికీ ఉన్నాయి. ఇది శ్రీమద్ భగవత్ పురాణంలోని 9వ కాంటో మరియు ఝాన్సీ గెజిటీర్ పేజీ 339A 357లో ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు తన కుమారుడిని శిక్షించడానికి తన సోదరి హోలికను అడిగాడు. ఆమె ఒక చునారిని కలిగి ఉంది. అది ఆమె ధరించి మంటల మధ్య కూర్చుంటుంది. కవర్ చేయడం ద్వారా అగ్ని ప్రభావం లేదు. హిరణ్యకశిపుడు మరియు హోలికలు ప్రహ్లాదుని సజీవ దహనం చేయాలని ప్లాన్ చేశారు. హోలిక ప్రహ్లాదుని తనతో పాటు నిప్పు మీద కూర్చోబెట్టింది. కానీ దైవిక జోక్యంతో ప్రహ్లాదుని విష్ణువు రక్షించాడు.
మరియు హోళిక ఆ మంటలో కాలిపోయింది. హోళిక ప్రహ్లాదుని ఒడిలో అదే చుండ్రిలో కప్పుకొని నిప్పులో కూర్చుంది. కానీ భగవంతుని భ్రమ ప్రభావం వల్ల గాలి వీచి చుండ్రి హోళిక మీదుగా ఎగిరి ప్రహ్లాదుడిపై పడింది. ఈ విధంగా ప్రహ్లాదుడు మళ్ళీ రక్షించబడ్డాడు మరియు హోళిక కాలిపోయింది. ఇది జరిగిన వెంటనే శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అవతరించి పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా గౌధూళి బేలలోని డికౌలి వద్ద ఉన్న ఆలయ ప్రవేశ ద్వారం వద్ద తన గోళ్లతో హిరణ్యకశిపుని చంపాడు. బుందేల్ఖండ్లోనే కాదు, దేశం మొత్తం మీద హోలీకి ఒక రోజు ముందు హోళికాను దహనం చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ కథ మొత్తం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అందుకే హోలీకి ముందు రోజు హోళికా దహన్ జరుపుకుంటారు. హోళికా వాహనంపై ప్రజలు తమ ప్రతికూలతను కాల్చారు. హోలీతో ముడిపడి ఉన్న మరొక ప్రసిద్ధ కథ శ్రీకృష్ణుడు మరియు రాధ గురించి. హోలీ అనేది కృష్ణుడు మరియు రాధల మధ్య సాగే ప్రేమ కథ. పురాణాల ప్రకారం తన అల్లరి స్వభావానికి ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణుడు రాధ యొక్క అందమైన ఛాయతో కాకుండా తన ముదురు చర్మపు రంగు గురించి తన తల్లికి గట్టిగా చెప్పాడు. ప్రతిస్పందనగా అతని తల్లి అతని రంగుకు సరిపోయేలా రాధ ముఖానికి రంగు వేయమని సూచించింది. రాధ ముఖానికి రంగు వేసే ఈ సరదా చర్య చివరికి రంగు మరియు నీటితో ఆడుకునే సంప్రదాయంగా మారింది. ప్రజలు హోలీ ఆడుతారు మరియు ప్రేమ, స్నేహం మరియు వసంత ఆగమనానికి ప్రతీకగా తమ ప్రియమైన వారికి రంగులు వేస్తారు. హోలీ ప్రాచీన భారతీయ ఆచారాలు మరియు వ్యవసాయ పద్ధతులలో మూలాలను కలిగి ఉంది. ఇది సంతానోత్పత్తి పండుగ, వసంతకాలం ఆగమనం మరియు కొత్త జీవితం యొక్క వికసించేది అని కూడా నమ్ముతారు. హోలీ నాడు రైతులు ఆరోగ్యకరమైన పంట కోసం తమ ఆహారాన్ని దేవుడికి అంకితం చేస్తారు మరియు వారి భూమి యొక్క సారవంతాన్ని నిర్ధారించడానికి కర్మలు చేస్తారు. రంగు మరియు నీటితో హోలీ జరుపుకోవడం వసంత ఋతువు యొక్క రంగుల పుష్పాలను మరియు ప్రకృతిలో జీవితాన్ని పునరుద్ధరించడాన్ని సూచిస్తుంది. కాలక్రమేణా సెలవులు ఆనందం, ఐక్యత మరియు ఐక్యత యొక్క సార్వత్రిక వేడుకగా మారాయి. ఇది ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పండుగ. ఇది భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. హోలీ పండుగ రంగులు, సంగీతం, రుచికరమైన స్వీట్లు, ఉల్లాసభరితమైన వాతావరణంతో నిండి ఉంటుంది. హోళికా దహన్ ఎప్పుడు జరుపుకుంటారు? హోలీకి ఒకరోజు ముందు హోళికా దహన్ జరుగుతుంది. దీనిలో ఒక వ్యక్తి తన చెడు పనులను కలప, గడ్డి మరియు ఆవు పేడతో చేసిన కుప్పలో కాల్చివేసి మరుసటి రోజు నుండి కొత్త ప్రారంభాన్ని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. హోలీ పండుగ దాని సాంస్కృతిక మరియు సాంప్రదాయ విశ్వాసాల కారణంగా చాలా పురాతన కాలం నుండి జరుపుకుంటారు. ఈ హోలీ ఆచారంలో ప్రజలు వీధులు, ఉద్యానవనాలు, కమ్యూనిటీ సెంటర్లు మరియు దేవాలయాల చుట్టూ ఉన్న ప్రాంతాలలో హోళికా దహన్ ఆచారం కోసం కలప మరియు ఇతర మండే పదార్థాలను తయారు చేయడం ప్రారంభిస్తారు. హోలీని ఏటా శీతాకాలం ముగింపులో హిందూ క్యాలెండర్లో మార్చి నెల లేదా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఇది భారతదేశం అంతటా ఆడబడుతుంది. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు రాజస్థాన్తో సహా ఉత్తర ప్రాంతాలలో, అలాగే మహారాష్ట్ర, గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాలలో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు జైపూర్ వంటి ప్రధాన నగరాలు, భారతదేశానికి మించి భారతీయులు ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మొదలైన దేశాల్లో కూడా హోలీని జరుపుకుంటారు. హోలీ అంటే 2 రోజుల పండుగ. హోలీ అంటే 2 రోజుల పండుగ. మొదటి రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోళికా దహన్ వేడుక జరిగింది.
రెండవ రోజు ప్రజలు తమ ప్రియమైన వారితో రంగు మరియు నీటితో ఆడుకోవడం జరుగుతుంది. ఇదండి హోలీ పండుగ చరిత్ర, దాని యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.